హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్. పిండి మిక్సీలో వేసుకున్న గారెలు క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల మినపగుళ్ళు పోసుకోవాలి. వీటిని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్లు పట్టి ఒక 3 గంటలు నాననివ్వాలి. టైం లేనప్పుడు ఒక 2 గంటలకు అలా అయినా తీయొచ్చు. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని 3 అవర్స్ తర్వాత అందులోకి అల్లం ముక్క, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా పోయొద్దు. ఇడ్లీ పిండిలాగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. నేనైతే ఇలా వేసానండి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు మార్నింగ్ వేసుకోవడానికైతే ముందు రోజు నైట్ ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వేసుకోవడానికి 1 గంట ముందు బయట పెట్టుకుంటే కూలింగ్ పోయే వరకు గారెలు క్రిస్పీగా బాగా వస్తాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బటర్ పేపర్ ఆర్ కవర్ తీసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా గారెలు చేసుకోవాలి. గారె వేసిన తర్వాత ప్రతిసారి కవర్ని చేతిని తడి చేసుకుంటూ ఉండండి, లేకపోతే గారెలు అతుక్కుపోయి రావు. 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాలనివ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నూనెలో నుంచి తీసేయండి. చూడండి, చూడటానికి ఎంత బాగున్నాయో. ఇలాగే మిగతా పిండితో కూడా గారెలు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.